హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ పోస్టులకంటూ మరొక అవకాశం అయితే రావడం జరిగింది. మహిళలకి 10th అర్హత మీద మంచి జాబ్ ఏదైనా ఉందంటే ఎగ్జామ్ లేకుండా కూడా మన ఇంటర్వ్యూ బేస్ మీద అంగన్వాడీ సెంటర్లోనే ఓన్లీ మనకు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలకైతే మంచి పోస్టులు అండి. దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? గతంలో అప్లికేషన్ చాలా మంది చేసుకున్నారు. వాళ్ళ స్టేటస్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఆగింది, వాళ్ళకి జాబ్ వచ్చి రిజెక్ట్ అయిందా, దేనివల్ల వీళ్ళని రిజెక్ట్ చేశారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా స్టేటస్ చెక్ చేసుకునే విధానం, కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకునే విధానం అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అయితే క్లారిటీ ఉంటుంది. వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మనకు ఆధార్ సెంటర్, మీ సేవ, సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో అనేది కూడా డైలీ అప్డేట్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్ అనేది కూడా మీరు అక్కడి నుంచి అయితే పొందొచ్చు. ముందుగాల మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నాకు ఎలా తెలుస్తుంది మీది ఏ ఊరు నుంచి? మీరు కామెంట్ చేస్తేనే మీ యొక్క ఊరు పేరు తెలిస్తే ఖచ్చితంగా అయితే అక్కడ ఖాళీలు ఉన్నాయా లేవా అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రం మీకు అనేది కూడా రిప్లై రావడం జరుగుతుంది. ఆ ఊరిలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంగన్వాడీ టీచర్లు ఎన్ని ఉన్నాయి, ఆయాలు ఎన్ని ఉన్నాయి అనేసి కూడా మీకైతే రిప్లై రావడం అంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయాలి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం అంగన్వాడీ కోసం అప్లికేషన్ చేయడానికి అయితే ఈ విధంగా ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్న వారైనా, కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారైనా స్టేటస్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. మీరైతే జాగ్రత్తగా ఇక్కడ నుంచి అనేది స్టెప్ బై స్టెప్ అనేది చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది కూడా చేయండి. ఇక్కడ పోస్టర్స్ అనేది కూడా ఉంటుంది. మీ ఇక్కడ టీచర్ అయితే టీచరు, హెల్పర్ అయితే హెల్పరు. హెల్పర్ అంటే ఆయమ్మ కిందకి వస్తుంది. ఆ రెండు విధాలుగా అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హెల్పర్స్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్న జయశంకర్ భూపాలపల్లి అయితే మనకైతే ఒక ఖాళీగా ఉందనేసి కూడా ఆ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అయితే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే భూపాలపల్లి అనేది మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఆ యొక్క మండలాల పేర్లు అనేది కూడా ఉంటుంది. మీకు సంబంధించిన మండలం పేరు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఊరు పేరు కామెంట్ చేస్తే మీ ఊళ్ళో ఖాళీగా ఉన్నాయా లేవా అనేది కూడా మీకు రిప్లై రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సెంటర్ సెలక్షన్ అనేది కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం చూపించలేదు మనకి. ఇక్కడ అప్లికేషన్ దారుడు పేరు అంటే మీరు 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పేరు అనేది వేసుకోవాలి. ఆధార్ కార్డులో చూసుకున్నట్టయితే భర్త అంటే పెళ్లి అయిపోయిన తర్వాత భర్త సర్నేమ్ అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి భర్త ఇంటి పేరు అయితే వేయకూడదు. మీ 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ నేమ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ పేరు అనేది కూడా వేయాలి. నెక్స్ట్ ఇక్కడ హస్బెండ్ నేమ్ అడిగారు, ఇక్కడ హస్బెండ్ నేమ్ అయితే వేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఇక్కడ అయితే అడ్రస్ వేసుకోవచ్చు. దానికి సంబంధించిన విలేజ్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీస్ అనేది కూడా ఉంటుంది. మీకు ఏ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇక్కడ ఏ బీసీలతో సహా అయితే మనకి కేటగిరీలు అయితే రావడం జరిగింది. మీకు ఏది ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ బట్టి అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ అయితే ఎస్ఆర్ నో అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మీ 10th మార్క్స్ లిస్ట్ ఉందా, జీపీఓ లిస్టా, ఓపెన్ ఎస్ఎస్సీయా, ఏది చదువుకున్నారు, ఓపెన్ 10th చదువుకున్నారు కూడా ఇక్కడ అర్హులు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, జీపీఓ ఎంత వచ్చింది, నెక్స్ట్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, నెక్స్ట్ మీరు ఏ ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో ప్రకారం ఎంత ఉంది అనేసి కూడా మీరు అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా మీరు ఒక ఇంటర్ కంప్లీట్ చేసినా దానికి పైన ఎక్కువ చదివినా కానీ ఇక్కడ అయితే టిక్ మార్క్స్ అయితే మీరు పెట్టుకోవాలి. ఓపెన్ రెగ్యులర్ అనేది కూడా ఉంటుంది ఇంటర్ సంబంధించింది. అది ఎస్ఆర్ నో అనేది మీరు ఓపెన్ అయితే ఓపెన్ పెట్టండి, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటుంది చూసుకోవచ్చు. మీరు డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఇంకా ఎక్కువ చదువుకున్నా కానీ దానికి సంబంధించి కూడా ఇక్కడైతే పెట్టొచ్చు. దానికి ఎంత మార్కులు వచ్చినాయి అనేది కూడా ఇక్కడ. మీరు ఒంటరి మహిళలు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే పెట్టాలి. లేదా మీరు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఎవరైనా డిసేబిలిటీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్, 10th మెమో, ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా చదువు ఉంటే దానికి సంబంధించి, స్పోర్ట్స్ ఏమన్నా ఉంటా కానీ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది కూడా ఇక్కడ ఒక్కొక్కటి అయితే అప్లోడ్ చేసుకొని మీరు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసుకుంటే మీకైతే ఈ వెరిఫికేషన్ ఇక్కడతోనైతే అయిపోతుంది. మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది చూడండి. ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అప్లికేషన్ ఏం చేసుకున్నారు, అప్పుడు టీచర్కి చేశారా, హెల్పర్ చేశారా అనేది కూడా రెండు విధాలుగా ఉంటుంది. మీరు దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఐడి మీకు గుర్తుంటే పెట్టండి, లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా డైరెక్ట్గా అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ వేయొచ్చు. ఆధార్ నెంబర్ వేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఐడి, మీరు ఏ ఊరికి ఏ సెంటర్కి అప్లై చేశారో మీ పేరు అనేది కూడా ఇక్కడ కంప్లీట్గా రావడం జరుగుతుంది. మీరు అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ విధంగా పెట్టారు, ఏం చేశారు అనే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ యొక్క మీరు ఆ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లోడ్ చేసిన ఫామ్తో సహా అయితే ఇక్కడ నుంచి అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కొన్ని డిస్ట్రిక్ట్లు అనేది కూడా అయిపోయినాయి, ఆల్రెడీ అయితే క్లోజ్ అయిపోయినాయి, అంటే అప్లికేషన్లు పెట్టిరు, క్లోజింగ్ అయితే కావడం జరిగింది. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే మనకి ఇక అప్లికేషన్స్ అనేది కూడా ఓపెనింగ్ అయితే లేదు. ఇక్కడ భూపాలపల్లి అనేది కూడా మనకి 2వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు అయితే లాస్ట్ డేట్
సీట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రంగారెడ్డి రాలేదు, ఖమ్మం రాలేదు, నిజాంపేట, ఇంకా కర్నూలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఒక్కొక్క అప్లికేషన్ మీకు వరకు పొందాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క విలేజ్ పేరు అనేది కూడా కామెంట్ అయితే చేయాలి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.